ఏ వ్యక్తికైనా సరే రెండు కనుబొమ్మల మధ్యన పుట్టుమచ్చ ఉంటే ఈ స్పాట్లో ఎవరికైనా పుట్టుమచ్చ ఉన్నట్లయితే అద్భుతాలు సృష్టించుకుంటారు. వారు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి సాముద్రిక శాస్త్రం ప్రకారం ఈ రెండు కనుబొమ్మల మధ్యన ఉన్న రహస్యం ఏమిటి అని అంటే, ఈ రెండు కనుబొమ్మల మధ్యన ఏముంటుంది? ఆజ్ఞాచక్ర అని చెప్పుకుంటాం మనం. దాన్ని థర్డ్ ఐ అంటాం, సిక్స్త్ సెన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే మనకి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో వీరికి ముందే తెలుసుకునే స్థితి ఉంటుంది. వాళ్ళకి సిక్స్త్ సెన్స్, ఊహా శక్తి అద్భుతంగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వారు కష్టపడి ఉన్నతంగా ఎదుగుతారు, అదృష్టవంతులవుతారు. డబ్బుని ఈజీగా ఆకర్షించే స్థితి వీరికి వస్తుంది. దీనితో పాటుగా గొప్ప జ్ఞానము కలిగిన వారవుతారు. ఆ పుట్టుమచ్చ ఉన్నవారు గత జన్మలో వీరు ఎంతో పుణ్యం చేసి ఎంతో మందికి వేదం నేర్పి లేక జ్ఞానాన్ని నేర్పి 10 మందికి మంచి చెప్పిన వారు ఈ జన్మలో ఆ పుట్టుమచ్చతో పుడతారు అని చెప్పి సాముద్రిక శాస్త్రం తెలియచేస్తూ ఉంది. మరి ఎవరికైతే ఆ పుట్టుమచ్చ ఉందో మరి మీరు అదృష్టవంతులు అయి తీరతారు. మరి అవన వారేంటి అనంటే, మీ ఆలోచన సరళి గనక తప్పుగా ఉంటే మనం ఆ స్థాయికి చేరుకోలేం. మీరు చేసే పని మీద ఫోకస్ చేయకపోతే మీరు ఆ స్థాయికి ఎదగలేరు. అలాగే ఏ పని చేసినా మీరు రేపు చేద్దామనే వాయిదాల పద్ధతిని మానండి. మీకు ఆ పుట్టుమచ్చ ఉంది అంటేనే అదృష్టం ఉంది నాయనా అని గుర్తు. మరి ఆ అదృష్టాన్ని పట్టుకొని మీరు ధైర్యంతో ముందుకు వెళితే తప్పకుండా విజయాన్ని పొంది తీరుతారు, అదృష్టం కలిగి తీరుతుంది. అండి, నేను మధురానగర్ నుంచి వచ్చానండి. నా పేరు అరుణ అండి. బాబు గురించి వచ్చానండి. నేను వీసా గురించి వచ్చానండి. 10 మెంబర్స్ ముందున్నారండి. బాబు కన్నా ముందు అందరు రిజెక్ట్ అయ్యారండి. మా బాబుకి వీసా వచ్చిందండి. సార్ 100% వస్తుందని చెప్పారండి. ఖచ్చితంగా వచ్చిందండి. బాబుకి చాలా ఆనందం వేసిందండి నాకు. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి ఆర్థిక సమస్య గురించి. అది మనీ, గవర్నమెంట్ మనీ ఆగిపోయి నేను వచ్చాము, మా హస్బెండ్ నేను ఇద్దరము. ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మాకు వచ్చినాయండి. చాలా ఆనందం వేసిందండి. మా ఆధ్వర్యంలో జూన్ నెల 28వ తారీఖు ఆదివారము అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని ఆఫ్లైన్ సెషన్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం. ఎలాంటివి ఆచరిస్తే తొందరగా మీ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరుగుతాయి, మీకు మనీ ఎనర్జీ తొందరగా మీకు రావాలంటే ఏం చేయాలి, ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి, అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఏం చేయాలో మీతో చేయించి మీ ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సంప్రదించండి.